నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ అవుతే సీమెన్ అనాలిసిస్ లో అంటే కణాల పరీక్షలో మార్పులు చూడొచ్చా అనేది ఇవాళ టాపిక్. టెస్టిస్ అనేది బాడీ నుంచి బయట ఎందుకుందంటే, బయట ఉన్నప్పుడే అంటే బాడీ టెంపరేచర్ 37 degrees ఉండగా అది బయట ఉండి 34 to 35 degrees మెయింటైన్ చేయగలిగితేనే దాంట్లో స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఈ మెకానిజం అనేది న్యాచురల్ మెకానిజం. బాడీ నుంచి బయట ఉన్నప్పుడే అది స్పర్మ్ ప్రొడక్షన్ లో కరెక్ట్ గా పనిచేయగలుగుతుంది. హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ అయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ సరిగా అవ్వకపోవడము లేదా ఉన్న స్పర్మ్స్ బాగుండకపోవడం అనేది వెరీ కామన్ కాజ్. బాగుండకపోవడం అంటే మొటిలిటీ తగ్గిపోవడము, కదలిక తగ్గిపోవడము, ఆకారం బాగాలేకపోవడము లేదా నంబరే తగ్గిపోవడము, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ జీన్స్ కూడా బాగుండకపోవడం అనేది అవుతుందన్నమాట. సో ఈ డిక్రీజ్డ్ తక్కువ స్పర్మ్ పారామీటర్స్ అంటారు, అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నందుకు ఫర్టిలిటీ కూడా దెబ్బతింటుంది. అంటే పురుషుల్లో సంతానలేమి సమస్య కూడా రావచ్చు. ఇవి స్టడీస్ ద్వారా తెలుసుకున్న ఫ్యాక్ట్స్ అన్నమాట. ఈ స్టడీస్ నుంచి ఏం తేలిందంటే, ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, స్క్రోటల్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు స్పర్మ్స్ లో క్వాలిటీ దెబ్బతింటుంది. అండ్ చాలా వివిధ రకాల పేషెంట్స్ ని స్టడీ చేశారు, వాళ్ళ హ్యాబిట్స్ స్టడీ చేశారు. ఆ తర్వాత ఇది తేల్చడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ టు వెట్ హీట్ అన్నారు. ఏంటి వెట్ హీట్? ఎక్సర్సైజ్, జిమ్ చేసుకొని హాట్ వాటర్ బాత్స్ లోకి వెళ్తారు, అవన్నీ కూడా మంచివి కాదు. 2007లో స్టడీలో ఏం చూసారంటే, 3 నెలలు ప్రతి వారము 30 minutes ఎక్స్పోజర్ చేస్తారు బాడీ కన్నా ఎక్కువ టెంపరేచర్ కి, స్నానం అంటే సోనా చేయడానికి. సో ఈ ఎక్స్పోజర్ తో ఏం చూసారంటే 22% తక్కువ స్పర్మ్ మొటిలిటీ చూసారు ఈ పేషెంట్స్ లో. అంటే 3 నెలల పాటు జస్ట్ 30 minutes ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. సో సేఫ్ టెంపరేచర్ ఏంటంటే బాడీ టెంపరేచర్ కి క్లోజ్ గా ఉన్న టెంపరేచర్ మంచిది. మరీ కాలే నీళ్ళతో రోజు స్నానం చేసుకుంటే ఒంటికి మంచిది కాదు, టెస్టిస్ కి మంచిది కాదు, స్పర్మ్ ప్రొడక్షన్ కి మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే ల్యాప్టాప్ వాడే వాళ్ళలో, ల్యాప్టాప్ కంప్యూటర్స్ టేబుల్ మీద పెట్టుకుంటే ఓకే అండి, మరి తొడల మీద పెట్టుకొని వాడడం చాలా ప్రమాదం. స్టడీస్ మళ్ళీ చెప్పాయి, ఈ వాడే వాళ్ళలో ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ డైరెక్ట్ గా స్క్రోటన్ ఉంటుంది కాబట్టి సిమినాలిసిస్ పారామీటర్స్ కూడా బాగుండవు. అండ్ నెక్స్ట్ సిట్టింగ్ జాబోలు. ఈ మోడర్న్ ఎకానమీలో ఏంటంటే లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం కూర్చుంటున్నారు. అది డెస్క్ జాబ్ కావచ్చు లేదా లాంగ్ డిస్టెన్సెస్ క్యాబ్లో ట్రావెల్ చేయడము, బస్సుల్లో ట్రావెల్ చేయడము, ఎక్కువసేపు కూర్చొని వెళ్తున్నారు అనుకోండి, స్క్రోటల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇది, అంటే ప్రూఫ్ ఉంది స్టడీస్ ద్వారా. ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళల్లో కణాల క్వాలిటీ బాగుండదు యాజ్ కంపేర్ టు స్టాండింగ్, వాకింగ్. అంటే నించుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు అనుకోండి గంటకి, అలాంటి వాళ్ళలో చూసినప్పుడు తక్కువ పారామీటర్స్ ఉండే. ఆక్యుపేషనల్ డ్రైవర్స్ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువసేపు, లేదా సేలర్స్ లో కూడా చూసారు. సేలర్స్ అంటే ఈ సబ్మెరీన్స్ లో పనిచేస్తారు చూడండి, వాళ్ళలో కూడా ఈ ఇబ్బంది చూసారు. సో బేసిక్ గా మన వృత్తి బట్టి కూడా ఈ డ్యామేజ్ అనేది తెలియకుండా జరిగిపోతుంది. సో మీరేం చేయగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయకండి. నెక్స్ట్ లూజ్ బట్టలు వేసుకోవాలి, లూజ్ బాక్సర్ టైప్ అండర్ ప్యాంట్స్ అవన్నీ వేసుకుంటే ఈ హీట్ అనేది తగ్గుతుంది. ఎక్కువసేపు కూర్చుంటున్నారు అనుకోండి మీరు డెస్క్ టాప్ మీదనో, అలాంటప్పుడు నించోండి, గంటకోసారి నించొని ఒక 1-2 minutes అన్నా నడిచొచ్చి మళ్ళీ కూర్చోండి. అలారం లాంటివి పెట్టుకోండి మిమ్మల్ని రిమైండ్ చేయడానికి. ల్యాప్టాప్స్ వాడినా తొడల మీద పెట్టుకోకండి. తొడల మీద పెట్టుకున్నా కానీ ఒక మంచి ప్యాడ్ లాగా పెట్టుకుంటే ఆ హీట్ అనేది మీ కాళ్ళకి తాకకూడదు. దాని నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా మీ బాడీకి డైరెక్ట్ గా తాకకూడదు. ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేయగలిగారంటే తప్పకుండా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో సీమెన్ అనాలిసిస్ బాగుండకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, కాకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ మధ్య పెద్ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే లైఫ్ స్టైల్ వల్లనే సీమెన్ అనాలిసిస్ బాగుండట్లేదు. మీరు ప్రపంచంలో చూడొచ్చు, ఈ సీమెన్ పారామీటర్స్ అనేవి ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబలీ తగ్గిపోతున్నాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేయగలిగితే ఎంతో కొంత డెఫినెట్ గా హెల్ప్ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.